హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం అవసరమైనటువంటి వెజిటేబుల్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ తీసుకున్నాను. రెడ్ చిల్లీ అయితే అది మన టేస్ట్కి కావాలంటే తీసుకోవచ్చు. అండ్ బిర్యానీకి కావాల్సిన బిర్యానీ పేస్ట్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. బ్లింకిట్లో నుంచి తీసుకున్నాను. ఏమీ రెడీ చేయని అవసరం లేదు, మనం పేస్ట్ స్పెషల్గా. సో ఈ పేస్ట్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా కట్ చేసి వస్తాయి. ఈ విధంగా మనకి ప్యాకింగ్ అయ్యి వస్తాయి. సో పని కూడా చాలా తక్కువ. వెజిటేబుల్ కట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకి ఎక్స్ట్రా ఓన్లీ ఆనియన్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్క 5 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనికోసం మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వెజిటేబుల్ అన్నిటినీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 or 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో బిర్యానీ మసాలా ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి దీనిలో రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకొని రైస్ వేసి మనం ఈ విధంగా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. పని కూడా చాలా తక్కువ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బిర్యానీ పేస్ట్ ఆర్డర్ పెట్టుకోండి. బయట వెజిటేబుల్స్ కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకు కట్ చేసుకునే అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.